పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల అవినీతికి అంతు లేకుండా పోతుంది. ఓ గేదెల దొంగతనం కేసు మాఫీ చేసేందుకు దొంగతనం చేసిన వ్యక్తి నుంచి లక్షలాది రూపాయల లంచం తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గేదెల డైరీ ఫార్మ్స్ వ్యక్తికి డబ్బులు రికవరీ చూపించి కేసును మాఫీ చేసేందుకు స్టేషన్లోనే పోలీసులు ప్రైవేట్ సెటిల్మెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా స్వయంగా పోలీసులు సిబ్బంది కూడా డబ్బును తీసుకొని డైరీ ఫామ్ వ్యక్తికి రికవరీ చేసిన డబ్బులు సగానికి సగం తగ్గించిచ్చారు. ఇచ్చిన డబ్బులు తీసుకోపోతే కోర్టుకు వెళ్లాల్సిన ప్రయోజనం ఉండదంటూ కూడా బాధితుడిని బెదిరించారు పోలీసులు. దీంతో బాధితులు అంచిబాబు ఆ డబ్బును తీసుకున్నారు. ఈ తతంగం అంతా కూడా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. దీంతో బాధితుడు మారుతి అయ్యన్నారావు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన గేదెను దొంగిలించిన వ్యక్తులతో పోలీసులు కుమ్మక్కై తనకు అన్యాయం చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడ 1 ఇయర్ నుంచి మేము డైరీ ఫామ్ చేస్తున్నామండి. రీసెంట్గా దొంగతనం ఒకటి జరిగిందండి. అదే 2 గేదెలు మావి దొంగతనం చేశారు. 2 months తర్వాత దొంగలు దొరికారండి. అది చేసింది మాకు లీజ్కి ఇచ్చిన ఓనర్ అండి చేసింది. అతని పేరు బండి ఈశ్వర్ అండి. దాని తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ గట్టా ఇచ్చాం. పోలీసులు గట్టా మాకు మనీ గట్టా రికవర్ చేశారండి. వాళ్ళు 13 lakhs ఇచ్చినట్టు తెలిసింది. బట్ మాకైతే రికవర్ కింద 5 lakhs ఇచ్చారండి. అంటే మా గేదెలు రికవర్ కింద కేసు ఉంటుంది అన్నారు. బట్ కేసు పక్కకి తప్పిస్తున్నట్టు గట్టా అనిపిస్తుందండి. ఇంకా అంటే లోకల్ పోలీసులు ఎవరిని నమ్మడానికి గట్టా లేదండి. కేసు అనేది పక్కదారి పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. అక్కడ 1 year నుంచి మేము డైరీ ఫామ్